హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లో పొటాటో బఠానీ ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ముందుగా కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపులన్నీ వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలి. మనం ఈ చేసే కర్రీ మసాలా దోశలోకైనా లేకపోతే సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. చూడండి, ఈ విధంగా ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత పచ్చి బఠానీ ఉంటుంది కదండి, అది వేసాను. మీ దగ్గర ఫ్రోజన్ బఠానీ ఉంటే దాన్ని మీరు నానబెట్టుకొని అయినా వేసుకోవచ్చు. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ నేను పొటాటోని బాయిల్ చేశానండి. ముక్కలుగా కోసుకొని ఉడకబెట్టుకున్నాను. ఇలా చేస్తే మనకి కర్రీ అనేది త్వరగా అయిపోతుంది. అలాగే అంటుకుపోకుండా ముక్క అనేది ఇరిగిపోకుండా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ని వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో ఒకసారి ఇలా కలుపుకుంటే మన పొటాటోకి అలాగే బఠానీకి బాగా సాల్ట్ అనేది పడుతుంది అనమాట. నేనైతే పిల్లల కోసం కొంచెం పక్కకు తీసేసాను, వాళ్ళు స్పైసీ ఎక్కువ తినరు కాబట్టి. ఇప్పుడు ఇందులోనే తగినంత కారం కూడా వేసుకోవాలి. స్పైసీ ఎక్కువ కావాలనుకున్నాను, కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం చాట్ మసాలా వేసి బాగా కలుపుకున్నానండి. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి. అండ్ లాస్ట్లో నేను కసూరి మేతి కొంచెం నలుపుకొని అందులో వేసానండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫ్రై చేసినారు కాబట్టి వాటర్ వేయసరం లేదు, ఎందుకంటే పొటాటోని ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి మనకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఈ విధంగా మొత్తం కలుపుకుంటే మన పొటాటో ఫ్రై కర్రీ అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.